నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో బ్యాక్టీరియాతో మధుమేహం ముప్పు, షుగర్ జబ్బు వంశపారంపర్యంగా వస్తుందా, ప్రోస్టేట్ సమస్యలతో బాధపడుతున్నారా, ఇంకా హెల్త్ టిప్. జలుబు, ఫ్లూ వంటి సమస్యల్ని ఎలా అడ్డుకోవాలో మన శరీరానికి తెలుసు. వీటిని ఎదుర్కోవడానికి అవసరమైన యాంటీబాడీలను తయారు చేసుకుని పెట్టుకుని ఉంటుంది మన శరీరం. కరోనా వైరస్ అలాంటిది కాదు, పూర్తిగా కొత్తది. మనలో ఎవరిలోనూ దీనిని ఎదుర్కొనే యాంటీబాడీస్ లేవు. అందువల్ల ఇది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా తేలిగ్గా వ్యాపించవచ్చు. తీవ్రమైతే విపత్కర పరిస్థితుల్లోకి నెట్టేయొచ్చు. ప్రస్తుతానికి దీనికి ఖచ్చితమైన ప్రామాణికమైన చికిత్స అంటూ ఏదీ లేదు, టీకాలు లేవు. అందుకే ఇంతగా భయపడాల్సి వస్తోంది. కరోనా వైరస్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరికైనా రావచ్చు. కాకపోతే వయసు మీద పడ్డ వారిలో, ముఖ్యంగా 65 ఏళ్లు పైబడ్డ వారిలో దీని ఉధృతి ఎక్కువ. ఇక 80 ఏళ్ల పైబడ్డ వారికైతే మరింత ప్రమాదకరం. వీరిలో మరణాల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం వృద్ధుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం, అప్పటికే గుండె జబ్బుల వంటి సమస్యలతో బాధపడుతుండడం. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటితో బాధపడే వారికి కరోనాతో వాటిల్లే ప్రమాదం చాలా ఎక్కువ. ఈ కరోనా వైరస్ ఇతర రెస్పిరేటరీ జబ్బులు కలగజేసే వైరస్ లాగానే ఒకరి నుంచి ఒకరికి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. అంటే మనం దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, అంటే ఏదైనా వ్యక్తికి ఈ కరోనా వైరస్ జబ్బు ఉన్నప్పుడు వారు దగ్గిన తుమ్మిన ఆ డ్రాప్లెట్స్, ఆ తుంపర్లు గాలిలో కాసేపు ఉంటాయి. అంటే మనం దగ్గినప్పుడు దాదాపు 1 మీటర్ వరకు మనం తుంపర్లను వెదలుతాము. ఈ తుంపర్లు గాలిలో కాసేపు అవి సస్పెండ్ అవుతూ ఉంటాయి. అవి మనం పీల్చినప్పుడు మనకి ఇతర వ్యక్తులకి ఈ కరోనా వైరస్ జబ్బు వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా కరోనా వైరస్ జబ్బు ఉన్న వ్యక్తి స్రావాలు, ముఖ్యంగా ముక్కులోంచి కానివ్వండి, అదేవిధంగా తెమడ కానివ్వండి, అదేవిధంగా ఇతర కంట్లో స్రావాలు కానీ వారు ముట్టుకొని ఆ స్రావాన్ని ఏదైనా తాకినప్పుడు, ఆ స్రావాన్ని మనం తాకినప్పుడు మళ్ళీ మనం మన చేతితోని కంట్లోనో, నోట్లోనో, ముక్కులోనో మనం వేలు పెట్టుకున్నప్పుడు ఇది మనకు ఇతర వ్యక్తులకు కూడా ఇది సోకే అవకాశం ఉంది. ఈ జబ్బు మొదలైన ప్రారంభ దశలో చైనా ప్రభుత్వం కేవలం ఎనిమల్స్ నుంచే మనిషికి వచ్చిందని చెప్పారు. హ్యూమన్ టు హ్యూమన్, అంటే మనిషి నుంచి మనిషికి ఇది సంక్రమించుతుందా లేదా అనేది అనుమానం వ్యక్తం చేశారు. కాకపోతే ఆ తర్వాత ప్రయోగాలు తీసిందంటే ఇది మనిషి నుంచి మనిషికి కూడా సంక్రమిస్తుందని తెలిసింది. అది చైనా ప్రభుత్వం అంగీకరించింది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్ఫర్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రపంచం అన్ని దేశాలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు చాలా మందిలో ఇది మామూలు జబ్బులాగా ఉండొచ్చు. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉన్న వారిలో దీనివల్ల పెద్ద నష్టం కానీ ఆ విధంగా ప్రమాదంగా ఉండదు. కాకపోతే కొంతమంది వీక్ పేషెంట్స్లో, ఉదాహరణకు వృద్ధుల్లోనూ, పిల్లల్లోనూ, గర్భిణీ స్త్రీల్లోనూ, ఇతరత్ర జబ్బులు ఉన్నవాళ్ళు, ఉదాహరణకు మధుమేహం ఉన్నవారు కావచ్చు, లేదా శ్వాసకోశ సంబంధ జబ్బులు ఉన్న వాళ్ళలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముందు ఈ జలుబు, దగ్గు, తుమ్ములుగా మొదలవుతుంది, గొంతు నొప్పి, అదేవిధంగా కొంతమందికి ఆయాసం మొదలవుతుంది. ఇది లంగ్స్లో చేరినప్పుడు కొంతమందికి న్యూమోనియా లాగా మారిపోయి ఆ తర్వాత 2 లంగ్స్ దెబ్బతిని అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, అంటే శ్వాస ఆడక, అంటే మనిషికి సరిపోయిన ఆక్సిజన్ అందక వారు వెంటనే చాలా ఆయాసపడుతూ ఉంటారు. దాన్నే మనం అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అంటాము. కొంతమందిలో కిడ్నీ ఫెయిల్యూరు, ఇతర ఆర్గాన్స్ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. కొంతమందిలో సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, దానివల్ల వారు చనిపోయే అవకాశం ఉంది. సో ముఖ్యంగా చైనాలో చనిపోయిన వారు చాలామంది కూడా చాలా బలహీనమైన పేషెంట్స్, అంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు, ముసలివారు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం మన దేశంలో కరోనా ప్రబలిన ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో, ఇలాంటి వారికి సన్నిహితంగా మెలిగిన వారిలోనే బయటపడుతోంది. 10 లక్షల మందిలో ఒకరికన్నా తక్కువ మందిలోనే నిర్ధారణ అవుతోంది. అందువల్ల సమస్య చాలా చిన్నదిగానే కనిపించవచ్చు. కానీ మన దేశ పరిస్థితులు వేరు. ప్రజల అలవాట్లు, సంప్రదాయాలు, సంస్కృతులు వేరు. జనసాంద్రత ఎక్కువ. అందరినీ గిరిగీసి కట్టడి చేయడం అంత తేలికైన పని కాదు. పైగా వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన అంతంత మాత్రమే. దీనికి తోడు క్షయ, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారు ఎందరో.
మన దేశం మధుమేహానికి రాజధానిగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహిస్తే కరోనా ఏ క్షణంలోనైనా ఉద్ధృతంగా ప్రమాదకరంగా మారే అవకాశం ఎక్కువ. సమాజంలో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం ఆరంభిస్తే కట్టడి చేయడం చాలా కష్టం. అందువల్ల ఎక్కువ మంది గుమిగూడి ఉండే చోట్లకి వెళ్ళకపోవడం మంచిది. ఒకరి నుంచి వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలిగిన వేలాది మందిని దీని బారిన పడకుండా చూసుకోవచ్చు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఒకరికి మధ్య 2 మీటర్లు అంటే 6 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. కరోనా అనేది కొత్త వైరస్, అంటే దాని జన్యు క్రమము జెనెటిక్ సీక్వెన్స్ ఇంతవరకు అంటే ఏ వైరస్ లేని సీక్వెన్స్ కాబట్టి కొత్తగా వచ్చేది కాబట్టి దీనికి మనకి ఏమాత్రం ఇమ్యూనిటీ లేదు. అంటే ప్రపంచంలో ఏ వ్యక్తిలో కూడా దీనికి సరిపోని యాంటీబాడీస్ లేవు కాబట్టి ఇది రాగానే దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, మనిషిలో చాలా ఉధృతంగా ఉంటుంది. కాబట్టి తొందరగా దీని బారిన పడి చనిపోయే అవకాశం ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు వచ్చిన వైరస్ అంటే లంగ్స్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి చాలామంది చనిపోతున్నారు. కాబట్టి దీన్ని చాలా ప్రమాదంగానే భావించాలి. ఒకసారి వైరస్ ఒక వ్యక్తిలోకి ప్రవహించినప్పుడు దాదాపు 14 రోజుల తర్వాత ఇది జబ్బుగా మారే అవకాశం ఉంది. అంటే కొంతమంది అంతకుముందే ఈ దగ్గు తుమ్ములు రావచ్చు సిమ్టమ్స్, కొంతమంది 14 రోజులు దాదాపు 2 వారాల పాటు సిమ్టమ్స్ ఉండవు, అంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. కానీ ఆ మనిషి నుంచి ఇతర వ్యక్తులకు ఇతర మనుషులకు కూడా ఈ వైరస్ సోకే అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ఇతర దేశాలు దీని గురించి భయపడుతున్నాయి. ఎవరైనా ఇతర దేశాల నుంచి ప్రయాణం చేసి వచ్చి ఏమాత్రం ఈ జలుబు లక్షణాలు కానివ్వండి, దగ్గు కానీ ఆయాస కానీ ఉంటే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వారు ఎక్కడి నుంచి వచ్చారు అవన్నీ డాక్టర్కి తెలియజేసి వెంటనే సగు జాగ్రత్త తీసుకోవాలి. వైద్య సిబ్బందికి ప్రభుత్వానికి తప్పకుండా సహకరించాలి. ఇలా చేయటం వల్ల మీకు మీరు సహాయం చేసుకుంటూ అవుతారు, సమాజానికి కూడా సహాయం చేసిన వారు అవుతారు. మనం ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మన దేశంలో దురదృష్టం కొద్దీ ఎక్కడ పడి అక్కడ ఉమ్మేస్తుంటారు, అది చేయకూడదు. అదేవిధంగా మనం తుమ్మిన దగ్గర వెంటనే దళసరి గుడ్డ కానీ కర్చీఫ్ కానీ ముక్కు అడ్డం పెట్టుకోవాలి. అకస్మాత్ తుమ్ము వస్తే వెంటనే మీరు ఎల్బో మోచేతులకు తుమ్మాలి. అదేవిధంగా షేక్ హ్యాండ్ ఇవ్వకపోవటం మంచిది. ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా అంటే మన ఇంటికి నుంచి బయటికి వెళ్ళి వచ్చినా సరే వెంటనే పరిశుభ్రంగా చేతులు కడుక్కోవాలి. చేతులు కడుక్కోవడం కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో నీటితో చేతులు కడుక్కోవాలి. అదేవిధంగా ఎవరికైనా జలుబు కానీ దగ్గు కానీ ఇంట్లో ఉంటే వారిని వెంటనే వేరే రూమ్లో పెట్టాలి. కుటుంబ సభ్యులు వారి దగ్గరికి పోకూడదు. తుమ్మినా దగ్గినా కనీసం ఒక 3 అడుగుల దూరం వారికి ఉండాలి. మన దేశంలో కరోనా వైరస్ ఉన్న జంతువులు మనం తినము సాధారణంగా, అయినా సరే మనం నాన్ వెజిటేరియన్ ఫుడ్ని బాగా ఉడికించి తినాలి. అంతేగాని తినకుండా పత్యం చేయాల్సిన అవసరం లేదు. దురదృష్టం కొద్దీ ఈ కరోనా వైరస్కి పనిచేసే యాంటీవైరల్ మందులు లేవు. అదేవిధంగా ఫ్లూకు ఉన్నట్టుగా దీనికి వ్యాక్సిన్ లేదు. నివారించడానికి ట్రీట్మెంట్కి మందులు లేవు. కాబట్టి నివారణ ఒక్కటే మార్గం. ఎవరికైనా జలుబు చేసిన కరోనా వైరస్ సిమ్టమ్స్ ఉన్నా వెంటనే డాక్టర్ సంబంధించి హాస్పిటల్లో అడ్మిట్ కావాలి. సాధ్యమైనంత వరకు ప్రయాణం తగ్గించుకోండి. అదేవిధంగా ఏమాత్రం జ్వరం చూసినా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. దగ్గు తుమ్ములు వంటి లక్షణాలున్నవారు మాస్కులు ధరించడం మంచిది. దీంతో ఇతరులకు వారి నుంచి వైరస్ వ్యాపించకుండా చూసుకోవచ్చు. డాక్టర్లు, నర్సులు, ఆయాలు, నిర్ధారణ పరీక్షలు చేసేవారికి, జబ్బుతో బాధపడే వారికి సపర్యలు చేసేవారికి ప్రత్యేకమైన N95 మాస్కులు అవసరం. ఇవి ఖరీదైనవి, కానీ అందరికీ అవసరం లేదు. మిగతా వాళ్ళ అవసరమైతే 3 పొరలతో కూడిన మామూలు మాస్కులు ధరిస్తే చాలు. N95 మాస్కులు అందరూ ధరించడం మొదలు పెడితే వాటి కొరత ఏర్పడచ్చు. అప్పుడు అవి నిజంగా అవసరమున్న వారికి అందుబాటులో లేకుండా పోవచ్చు. ఒకే మాస్క్ని 4-5 రోజులు వాడుకోవడం తగదు. తరచు మార్చుకోవాలి. మాస్క్ను ధరించే ముందు, తీసిన తరువాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మాస్క్ను తీసేసే సమయంలోనూ ముందు భాగాన్ని తాకకూడదు. వెనక వైపు నుంచి తీసి జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయాలి. కరోనా ఇన్ఫెక్షన్ నివారణకు చేతులను తరచూ సబ్బుతో కడుక్కోవడం అన్నింటికన్నా ఉత్తమమైన పని. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లు సాధారణంగా మీటర్ దూరం వరకు విస్తరిస్తాయి. కాబట్టి దగ్గేవారికి, తుమ్మేవారికి కనీసం మీటర్ దూరంలో ఉండేలా చూసుకోవాలి. ఎవరి జాగ్రత్తలో వాళ్ళుండడం ఎంతైనా అవసరం. ఇందుకు ప్రభుత్వ చర్యలే సరిపోవు. పౌరులుగా మన బాధ్యత కూడా ఎక్కువే అని తెలుసుకోవాలి సూచిస్తున్నారు. ఫ్లూ కానీ లేకపోతే కరోనా కానీ టీబీ కానీ దగ్గిన తుమ్మిన మన నోటి నుంచి వచ్చే
తుంపర్ల వలన ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో వాళ్ళకి ఈ సిమ్టమ్స్ వస్తాయి కదా, ఫ్లూ లైక్ సిమ్టమ్స్. వాళ్ళు దగ్గినా తుమ్మినా వాళ్ళకి నోటి నుంచి వచ్చే తుంపర్లు ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో తేలుతుంటే అక్కడ సెటిల్ అవుతాయి. సో ఆ సర్ఫేసెస్ని ఏవైతే మనం టచ్ చేస్తామో, ఆ చేతుల్లో దగ్గుతుంటాం మోస్ట్ కామన్గా మనం, వాటిని ఎవరినైతే టచ్ చేస్తామో వాటిని ఇప్పుడు దగ్గుతాము, జలుబు ఉంటుంది, ముక్కు తుడుచుకుంటాము, వాళ్ళ షేక్ హ్యాండ్ ఇస్తుంటాం, చెయ్యే కడుక్కోం. సో వాళ్ళ వలన స్ప్రెడ్ అవుతుంది. సో అలా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత ఆర్ శారీరక పరిశుభ్రత చాలా ముఖ్యం. మనం మన చేతితో ఏవైనా వస్తువులను తాకినా, పబ్లిక్ ప్లేస్ వెళ్ళినా చేయి కడుక్కోకుండా తినటం కానీ, మన టీ జోన్ని పట్టుకోవటం కానీ, కళ్ళు ముక్కు నోరుని టచ్ చేయడం కానీ జరగకూడదు. ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఈ ఎవరైతే కమ్యూనిటీలు వాటిల్లో హై ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ పరంగా సక్సెస్ అవ్వాలి అని అంటే మనము కమ్యూనిటీ పరంగా కూడా మనం కూడా గైడ్లైన్స్ ఫాలో అయ్యి దాని మీద విజయం సాధించాలంటే మన కోఆపరేషన్, ప్రతి పౌరుడి యొక్క కోఆపరేషన్ ఉండాలి. సో డినే చేయడం కానీ, ఏమవుతుందిలే అని తిరగటం కానీ, లక్షణాలు వచ్చినా నెగ్లెక్ట్ చేసి పబ్లిక్ వెళ్ళి ప్లేసులు విజిట్ చేయడం కానీ చేయకూడదు. లక్షణాలు ఏమాత్రం కనబడినా, ఏమాత్రం డౌట్ ఉన్నా ఐసోలేట్ అయిపోయి ఒక చోట ఉండటం బెటర్ ఇంట్లో. సో వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ వలన స్ప్రెడ్ అవ్వకుండా చేస్తే దీని మీద మనం విజయం సాధించవచ్చు. వారసత్వంగా అమ్మా నాన్నల నుంచి ఆస్తుల్ని పొందడం గురించి మనకు తెలిసిందే. అయితే ఆస్తులే కాదు, కొన్ని రకాల జబ్బులు కూడా కుటుంబం నుంచి మనకు వారసత్వంగా సంక్రమిస్తూ ఉంటాయి. ఇవాళ పెద్ద ఆరోగ్య సమస్యగా పరిణమిస్తోన్న షుగర్ జబ్బు విషయంలో మనలో చాలా మందిలో ఇలాంటి ఆందోళనే కనిపిస్తోంది. అమ్మకు లేదా నాన్నకు షుగర్ ఉంటే అది పిల్లలకు వస్తుందా? వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మధుమేహం వంశపారంపర్యంగా వస్తుందా రాదా అనే విషయంలో డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం. తల్లిదండ్రుల్లో ఎవరికైనా డయాబెటీస్ ఉన్నట్లయితే వాళ్ళ పిల్లల్లో కూడా డయాబెటీస్ రావడాన్ని ఈ మధ్యనే గుర్తిస్తున్నాం. ఇదివరకు అయితే అంత గుర్తించే వాళ్ళం కాదు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ అవసరం లేని డయాబెటీస్ ఉన్న తల్లిదండ్రులకి పుట్టిన బిడ్డల్లో డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇది చిన్నపిల్లల్లోనే వస్తుంది. 15 ఏళ్ళ లోపే ఈ డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ అవసరం లేని డయాబెటీస్ రూపంలో బయటపడుతుంది అన్నమాట. కుటుంబంలో డయాబెటీస్ ఉన్నట్లయితే వాళ్ళ పిల్లల్లో డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువే. అయితే దీనికి ఒక జెనెటిక్, ఒక జీన్ కానీ, ఒక పర్టికులర్గా ఫలానా జీన్ వల్ల వచ్చిందని చెప్పడానికి ఇప్పటివరకు ఆధారాలు ఏం లేవు. డయాబెటీస్ అనేది వంశపారంపర్యంగా, అంటే ఇంగ్లీష్లో హెరిడిటరీ డిసీజ్ అనుకునేది కాదు, కానీ ఫెమిలియల్ డిసీజ్ అంటే కొన్ని కుటుంబాల్లో డయాబెటీస్ ఎక్కువగా కనిపిస్తుంది. అలా అని చెప్పి పుట్టిన బిడ్డల్లో 50%, 25% అంటే ఆటోజోమల్ డామినెంట్ ఆర్ ఆటోజోమల్ రెసిసివ్ అనేటువంటి రకాలుగా దాన్ని మనం విభజించడం అనేది కుదరట్లేదు. కాబట్టి ఇది హెరిడిటరీ డిసీజ్ కాదు, జెనెటిక్ డిసీజ్ కాదు, కానీ ఫెమిలియల్ డిసీజ్ అంటే కొన్ని కుటుంబాల్లో డయాబెటీస్ అనేది తల్లిదండ్రులకి, బిడ్డలకి, వాళ్ళ దగ్గర నియర్ రిలేటివ్స్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. నడి వయసు దాటి మలి వయసులోకి అడుగు పెట్టాక పురుషుల్లో చాలా మందికి మూత్రగండాలు పెరుగుతూ ఉంటాయి. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. మూత్ర విసర్జనలో మంట, నొప్పి వంటి బాధలు ఎదురవుతుంటాయి. ఈ రకమైన బాధలకు చాలా వరకు ప్రోస్టేట్ గ్రంథిలో తలెత్తిన సమస్యలే కారణంగా ఉంటాయి. మలి వయసులో పురుషుల్లో కనిపించే ప్రోస్టేట్ సమస్యల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోస్టేట్ గ్రంథి ఎప్పుడు ఉబ్బుతుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? 60% మందికి 60 ఏళ్ళు దాటితే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అయ్యి స్టార్ట్ అవ్వడం జరుగుతుంటుంది. అసలు ప్రోస్టేట్ గ్లాండ్ అంటే ఇది మన మూత్రనాళం నుంచి ఈ ట్రాక్ ఏదైతే ఉందో యూరినరీ ట్రాక్లో ఆ బ్లాడర్ దగ్గర నుంచి మనకి ఆ స్టార్టింగ్ పాయింట్లో ఉంటుందండి ప్రోస్టేట్ గ్లాండ్ అనేది. సో అదేంటంటే ఒక 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత దాని సైజు పెరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఈస్ట్రోజన్ అని, ఆండ్రోజన్ అని, హార్మోన్స్ యొక్క సమతుల్యం ఈ మార్పు జరిగినప్పుడు ఈ గ్లాండ్ సైజ్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. ఆ ప్రోస్టేట్ గ్లాండ్ పెరగడం స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే యూరిన్ బాగా సన్నగా బిగబట్టినట్లు రావడం, రాత్రులు యూరిన్ ఎక్కువ అవడం, యూరిన్ మంటగా రావడం, యూరిన్లో ఒక్కొక్కసారి ఎరుపు కలర్ అంటే రెడ్ బ్లడ్ రావడం, పదే పదే యూరిన్కి వెళ్ళాలనిపించడం, యూరిన్ వచ్చినట్లు ఉండడం, ఆగిపోవడం, లేకపోతే అర్జెంటుగా ఆపుకోలేకుండా యూరిన్ అయిపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ వస్తూ ఉంటాయండి. దాన్ని మనం ఏమంటామంటే
ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అంటాం. ప్రొస్టేట్ గ్రంథి ఉబ్బినట్టు ఎలా నిర్ధారిస్తారు? ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది ఉంటుందండి. సో అల్ట్రాసౌండ్ స్కాన్లో ఏంటంటే మనం బాగా వాటర్ తీసుకుని యూరిన్ వస్తుంది అన్నప్పుడు మనం స్కాన్ చేసుకుంటే ఏంటంటే ఆ గ్లాండ్ సైజ్ అనేది ఎంత ఉంది, ఆ యూరిన్కి వెళ్ళి వచ్చిన తర్వాత లోపల మనకి ఏమైనా యూరిన్ ఉండిపోతుందా మిగిలిపోతుందా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఆ గ్లాండ్ సైజ్ పెరగడం మూలంగా ఈ ట్రాక్ అనేది నేరో అయిపోయి యూరిన్ లోపల ఉండిపోతూ ఉంటుంది. సో మనకి బాగా టైట్గా బిగబట్టినట్టు యూరిన్ వచ్చి లోపల ఉండిపోవడం మూలంగా ఏంటంటే అది కిడ్నీల మీద ఒత్తిడి పెంచుతూ ఉంటుంది. ఆ లోపల ఏదైతే యూరిన్ ఒక 500 ml 600 ml కన్నా ఎక్కువ యూరిన్ ఉండిపోతే ఏంటంటే అది బ్యాక్ ప్రెషర్ కిడ్నీల మీదకి ఆ ప్రెషర్ పెరిగి కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అది ఉందా లేదా, లోపల ఎంతో యూరిన్ ఉండిపోతుంది అనేది చూసుకోవాలి. దాంతోపాటు యూరిన్ అనాలిసిస్లో ఎలా ఉంది, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా దాని మూలంగా అనేది చూసుకోవాలి. ప్రొస్టేట్ క్యాన్సర్ను ఎలా గుర్తిస్తారు? సీరం పిఎస్ఏ అని ఒకటి ఉంటుంది, బ్లడ్ టెస్ట్. సో సీరం పిఎస్ఏ నార్మల్గా 4 నానోగ్రామ్స్ అలా ఉండాలండి. అదేమన్నా పెరిగిపోయిందా, దాంతోపాటే మనం డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటాం. సో మనం ఫింగర్తో లోపల యానస్లో చూస్తే ఏంటంటే అదేమన్నా గట్టిగా అయిపోయి ఏమన్నా హార్డ్గా నాడ్యూల్స్ లాగా ఏమన్నా ఉందా, అంటే క్యాన్సర్ ఉందా లేదా చూసుకోవడానికి. లేదు యూరిన్లో బ్లడ్ వస్తుంది, ఈ సీరం పిఎస్ఏ అనేది పెరిగిపోయింది, చూడడానికి బాగా హార్డ్గా ఉందనుకుంటే దాని నుంచి మనం ఒక బిట్ తీసుకుని ఆ బయాప్సీ అంటాం, ట్రాన్స్రెక్టల్ ప్రోస్టేట్ బయాప్సీ అంటాం. ఆ బయాప్సీ చేసుకుంటే దానిలో ఏమన్నా క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా మనకు ఆ బిట్లో ఉంటే దాన్ని బట్టి దానికి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ చేసుకోవడం చూసుకోవాలి. ఉబ్బిన ప్రొస్టేట్ గ్రంథికి చికిత్స ఎలా ఉంటుంది? కంప్లీట్గా యూరిన్ ఆగిపోయి పాస్ ట్యూబ్ వేస్తే కానీ పాస్ రావట్లేదు అనుకున్నప్పుడు, లేదా ఆ ప్రోస్టేట్ గ్లాండ్ మూలంగా నీరుడు సంచిలో రాళ్ళు వచ్చేస్తున్నప్పుడు, లేదు ఆ ప్రోస్టేట్ గ్లాండ్ మూలంగా కిడ్నీల మీద ఒత్తిడి పెరిగి కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నప్పుడు, లేదు దాని మూలంగా మనకి ఇన్ఫెక్షన్స్ కంప్లీట్గా తగ్గట్లేదు కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి అనుకున్నప్పుడు మనకి కంపల్సరీగా సర్జరీ చేసుకోవాలండి. లేదు ఇవేవి లేవు, యూరిన్ కొద్దిగా నేరోగా ఉంది పర్వాలేదు అనుకుంటే దానికి సంబంధించిన మందులు ఉన్నాయి, అవి కొద్దిగా కంటిన్యూస్గా వాడుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది జబ్బు కాదు, ఇదేంటంటే వయసుతో పాటు అలాగా పెరిగేదే కాబట్టి. సో బీపీ టాబ్లెట్స్, షుగర్ టాబ్లెట్స్ ఎలా వాడుతున్నామో ఈ ప్రోస్టేట్ గ్లాండ్ సైజు కంట్రోల్లో ఉంచడానికి, అంతకన్నా ఎక్కువ అవ్వకుండా ఉండడానికి సంబంధించిన మందులు అనేవి మనం రెగ్యులర్గా రోజు తీసుకుంటూ ఉండాలి. లేదు ఇవన్నీ మనకి యూరిన్ రావట్లేదు కంటిన్యూస్గా అనుకుంటే ఇంతకుముందులాగా కడుపు కోత కాకుండా లేజర్ ఆపరేషన్స్ అనేవి వచ్చాయండి. సింపుల్గా మనకి ఏమి కోత లేకుండా పాస్కెళ్ళే దారిలోంచే లేజర్ సర్జరీ లాంటి టీయూఆర్పీ అంటాం, అలాంటి వాటితో మనం దానికి సంబంధించిన సర్జరీ చేసుకోవడం అవసరం ఉంటుంది. ఇప్పుడంతా రోబోటిక్ సర్జరీస్ అవన్నీ వచ్చాయండి. దానికి ఏదైతే క్యాన్సర్ ఉందో దాన్ని సిటీ స్కాన్, ఎంఆర్ఐలో మనం ఎంతవరకు ఉంది లీజన్ గుర్తించుకుని దానికి సంబంధించిన రోబోటిక్ సర్జరీ కానీ ఇవి చేసుకోవడం అనేది చూసుకోవాలి. ప్రొస్టేట్ క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? ఆ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది మనం ట్రాన్స్రెక్టల్ బయాప్సీ చూసుకుని దాన్ని బట్టి మ్యాలిగ్నెన్సీ అనుకుంటే, క్యాన్సర్ అనుకుంటే సిటీ స్కాన్, ఎంఆర్ఐలో మనం అది ఎంతవరకు దాని ఎక్స్టెంట్ ఎంతవరకు ఉంది చూసుకుని ఆ మొత్తం అంతా ప్రోస్టేట్ గ్లాండ్ తీసేయడమా, లేదు అది దాటి బోన్స్కి లేకపోతే చుట్టుపక్కల అవయవాలన్నిటికి పాకింది అనుకుంటే దానికి సంబంధించి కొన్ని రకాల మొడాలిటీస్ ఉంటాయండి. 2 బీర్జాలు తీసుకునే ఆపరేషను, లేదా కొన్ని రకాల హార్మోనల్ ఇంజెక్షన్స్ ఉంటాయి, లేదు దానివల్ల కాకపోతే కీమోథెరపీ ఆపరేషన్స్, లేకపోతే రేడియోథెరపీ అనే ఈ ఆప్షన్స్ ఉంటాయండి. ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి ఈ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే లోపల యూరిన్ ఉండిపోయి కానీ వీటి మూలంగా ఏంటంటే ప్రోస్టేటైటిస్ అనేది వస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే లోపల ప్రోస్టేట్ గ్లాండ్లో ఇన్ఫెక్షన్ లాగా వచ్చి యాప్సెస్ లాగా ఫామ్ అవుతాయండి, అంటే పస్ పాకెట్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే పాస్కి వెళ్ళినప్పుడు విపరీతమైన నొప్పి, బాగా మంటగా రావడం యూరిన్, లేకపోతే యూరిన్ కంప్లీట్గా ఆగిపోవడం ఇలాంటివి జరుగుతాయన్నమాట. అప్పుడు కూడా మనం ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుని మనకి ఆ లెవెల్ పస్ పాకెట్ ఎంత సైజు ఉంది ఏంటనే చూసుకుని దాన్ని మనం యూరెత్రా నుంచి, ఓపెన్ సర్జరీ కాకుండా యూరెత్రా నుంచి మనం డీరూఫింగ్ అనేది చేస్తాం అనమాట. ప్రొస్టేట్ గ్రంథిలో సమస్యల్ని ఎలా నివారించుకోవాలి? ఎర్లీ ఏజ్లో మనం గుర్తించుకుని ఎలాగా ఈ పాస్కి రాత్రులు ఎక్కువ అవడం, లేకపోతే తరచుగా పాస్ కావడం, లేకపోతే అర్జెంటుగా వెళ్ళాల్సి రావడం, ఆగి రావడం, సన్నగా రావడం ఇలాంటివి ఉన్నప్పుడు దానికి అనుగుణంగా దానికి సంబంధించిన మందులు వాడుకుంటూ కంట్రోల్లో ఉంచుకోవడం. లేదు ఇలాంటి క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉన్నాయనుకుంటే వెంటనే దానికి సంబంధించిన పరీక్షలు చూసుకుని దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది అవసరం ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. కరోనా వైరస్ పై అవగాహన పెంచుకోండి. జలుబు దగ్గుతో బాధపడే వారికి దూరంగా మసులుకోండి. బయటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ముక్కుకు అడ్డంగా మాస్కును ధరించండి. జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి.
మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.